బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అఖండ ఆకట్టుకుంటోంది. థియేటికల్ రిలీజ్ లో కంటే ఓటీటీలో అఖండకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో రాబోతున్న 4వ సినిమా అఖండ 2. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చివరి 2 షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అఖండ 2 సినిమాను 14 రీల్స్ బ్యానర్లో నిర్మిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వరుసగా 5వ సారి తమన్ వర్క్ చేస్తున్నాడు. వీరి కాంబోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరో విజయం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడిన బాలయ్యకు అఖండ సినిమాతో భారీ సక్సెస్ వచ్చింది. ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా హిట్ అయ్యాయి. దాంతో మరోసారి అఖండ సీక్వెల్తో అదరగొట్టాలని ప్లాన్ చేశారు బాలయ్య. అఖండ సెట్ చేసిన రికార్డులను మించి సెట్ చేయాలని అనుకుంటున్నారట టీం. ఇక ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్గా జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని బాలయ్య, అలాగే షూటింగ్ నుంచి వెళ్లిపోయారని, బాలయ్యకి బోయపాటికి పడట్లేదు అని, షూటింగ్ అంత మంచిగా జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ మొదలైంది. అసలు ఏం జరుగుతుంది అని వాకప్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మూవీ టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం షూటింగ్ అనుకున్నట్టే సజావుగా జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ అదిరిపోయే ట్యూన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడు. అఖండ సినిమాకు తమన్ వాయింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అఖండ 2కు అంతకు మించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.